వెల్కమ్ టు మెగా టీవీ. నా పేరు రహీం. మాజీ మంత్రి విడుదల రజని ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని చిలుకలూరిపేటలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాంత్ రెడ్డిపై సోషల్ మీడియాతో పాటు కొందరిని బెదిరించినట్టు పలు కేసులున్నాయి. ఈ నేపథ్యంలో తప్పించుకు తిరుగుతున్న శ్రీకాంత్ రెడ్డి తాజాగా విడుదల రజనితో పాటు చిలుకలూరిపేటలో కార్యక్రమానికి హాజరయ్యాడు. విడుదల రజని కారులో ఉండగా శ్రీకాంత్ రెడ్డిని గుర్తించి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే శ్రీకాంత్ రెడ్డి అరెస్టు చేయడానికి వీల్లేదంటూ పోలీసులతో మాజీ మంత్రి విడుదల రజని వాగ్వాదానికి దిగారు. దీంతో విడుదల రజనిని అడ్డుకొని శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నాదెండ్ల పోలీస్ స్టేషన్ కి తరలించారు. నేను చెప్పాను మేడం, మీరు అసలు చెప్తారు కేసు కడతాం. ఏపీ మాజీ మంత్రి అయినటువంటి విడుదల రజని ప్రధాన అనుచరుడు, తన వ్యక్తిగత సిబ్బంది అయినటువంటి వ్యక్తిగత వ్యవహారాలు చూసుకునే పిఏగా వ్యవహరించే శ్రీకాంత్ రెడ్డిని అయితే ఇవాళ నాదెళ్ల పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారని చెప్పవచ్చు. అయితే శ్రీకాంత్పై నాదెళ్ల పోలీస్ స్టేషన్లో 2 ఎఫ్ఐఆర్ అయినట్టు నాదెళ్ల పోలీసులు అయితే చెబుతున్నారు. సోషల్ మీడియాకు సంబంధించి ఒక కేసు నమోదైంది. రెండో కేసు వచ్చేదానికి కొంతమందిని బెదిరింపులకు సంబంధించిన కంప్లైంట్ కూడా నమోదైందని కూడా పోలీసులు అయితే చెబుతున్నారు. అయితే గత కొంతకాలంగా శ్రీకాంత్ రెడ్డి తమకు దొరకకుండా తిరుగుతున్నాడని పోలీసులు అయితే చెబుతున్నారు. అయితే శ్రీకాంత్ రెడ్డికి సంబంధించి విడుదల రజనీ కారులో ఇవాళ ఉన్నట్టు పోలీసులకు అయితే ముందస్తు సమాచారం వచ్చిందని చెబుతున్నారు. అయితే ఈరోజు వైసీపీ నాయకురాలైనటువంటి మాజీ మంత్రి విడుదల రజని నాదిల మండలం జంగాలపల్లికి వైసీపీ కార్యకర్తని పరామర్శించడానికి వెళ్ళిన క్రమంలో శ్రీకాంత్ రెడ్డి తన కారులో ఉన్నట్టు పోలీసులకు అయితే తెలిసింది. అయితే శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ముందుగానే జంగాలపల్లికి చేరుకున్నారు. అయితే విడుదల రజనీ కారులో ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసే క్రమంలో ఇటు రజనీకి ఇటు పోలీసులకు అయితే చిన్న గొడవ కూడా జరిగిందని కూడా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో పోలీసులు అయితే తమకు రజనీకి అయితే ముందుగానే హెచ్చరించడం అయితే జరిగింది. తమ ఎలాంటి విధులకు ఆటంకం కలిగించినా సరే తమపై కూడా కేసు కడతామని చెప్పి విడుదల రజనీకి అయితే చెప్పడం జరిగింది. అయితే విడుదల రజనీ తన వ్యక్తిగత సిబ్బంది, పిఎం మరియు ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి తమకు సంబంధించిన ఎలాంటి వ్యవహారాలు బయటపెడతాడని ముందస్తుందిగానే తమని తప్పించడానికి అయితే విడుదల రజని సర్వప్రయత్నం అయితే చేసిందని చెప్పుకోవచ్చు. తమ కారులో ఉన్న శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయకుండా అడ్డుకోవడం కూడా జరిగింది. అయితే రజనీని పక్కకి నెట్టి రజనీ కారులో ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అయితే అదుపులో తీసుకొని నాదెళ్ల పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్లారు. అయితే శ్రీకాంత్ రెడ్డిపై గతంలో కూడా కొన్ని కేసులు అయితే నమోదైన కూడా పోలీసులు అయితే చెబుతున్నారు. కొంతకాలంగా శ్రీకాంత్ రెడ్డి మాకు దొరకకుండా తిరుగుతున్నాడని చెబుతున్నారు పోలీసులు. అయితే ఈరోజు నాదెళ్ల మండలం జంగాలపల్లి గ్రామానికి విడుదల రజని వైసీపీ నాయకులు అయినటువంటి ఒక వ్యక్తిని పరామర్శించడానికి జంగాలపల్లి గ్రామానికి వెళ్ళింది. ఆ జంగాలపల్లి గ్రామానికి వెళ్ళిన క్రమంలో విడుదల రజనీ కారులో ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అయితే అరెస్ట్ చేసి నాదెళ్ల పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. కెమెరామెన్ వసంత స్వామి, మెగా 9, పల్నాడు జిల్లా.